అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగుంటారని నేను నమ్ముచున్నాను. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోవచ్చు. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, సర్వోన్నతుడు, జగగల ప్రేమమైన ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క మాటలు వాళ్ళకి తెలియజేసేలా సహాయం చేయండి. వాళ్ళకి అర్థమైన రీతిలో ప్రభావైన వాళ్ళకి ఏ యొక్క మాటలు వాళ్ళు ప్రభావ ఎదురు చూస్తున్నారో ఆ మాటల ద్వారా ప్రభావైన వాళ్ళకి జీవితాలు కట్టబడేలా సహాయం చేయండి. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటుంది. ఈ యొక్క స్థలంలో నీకు పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి దేశనామం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక అంశం మీద, టాపిక్ మీద నేను చెప్తాను కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. టాపిక్ ఏంటంటే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక రాజు కోసం చెప్తాను. ఆ యొక్క రాజు కొన్ని సంవత్సరాల వరకు దేవునితో చాలా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉండడం వల్ల తన యొక్క రాజ్యం మొత్తం కూడా 38 సంవత్సరాలు ఏకదాటిగా నెమ్మది పొందింది. అదే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాజు దేవుని నామమును పక్కన పెట్టి దేవుని యొక్క కట్టడాలను పక్కన పెట్టడం వల్ల, దేవుణ్ణి ఆశ్రయించకపోవడం వల్ల తన యొక్క జీవితంలో ఏం జరిగిందో అనే టాపిక్ మీద నేను చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి. బైబిల్ వారు బైబిల్ తెరిచినట్లయితే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 1-6 నేను చదువుతాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణం ముందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజైను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందును. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడై. ఇక్కడ ఆసా ఒక రాజు కోసం చెప్పి ఉంది. ఆ యొక్క రాజు పేరు ఏంటంటే ఆసా. ఆసా దేవుని దృష్టికి చాలా బుద్ధిరీతిగా, చాలా యథార్థవంతంగా నడవడం వల్ల తన యొక్క రాజ్యం 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది అని దేవుని యొక్క లేఖనాలు ప్రస్తావించబడింది. ఇక్కడ ఆశ దేవునికి చాలా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేవాడు, దేవుని యొక్క కట్టడలను ప్రతిరోజు పాటించేవాడు. దేవుని ఆ యొక్క రాజ్యంలో అన్యత దేవత స్తంభములను తీసివేసి దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తన యొక్క రాజ్యం 10 సంవత్సరములు నెమ్మదిగా ఉంది. అలాగే ఇంకా ఏం చేశారంటే 3వ వచనం, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థంభములు సూర్యగా దేవతా స్తంభములను యోధా వారి పట్టణంలో నుండి తీసివేసిన అతని ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరంలో అతని యుద్ధములు లేక పోటీ చేత దేశంలో నెమ్మది కలిగి ఉంది. ఇక్కడ ఆశ చేసిన పనికి ఆ యొక్క దేశం మొత్తం కూడా నెమ్మదిగా ఉంది. ఏం చేసినట్టే దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదని తన యొక్క రాజ్యంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ యొక్క ఆజ్ఞ వల్ల తన యొక్క దేశం అనేక సంవత్సరాల పాటు నెమ్మదిగా ఉంది. కానీ చివరికి చూసినట్లయితే ఆ యొక్క రాజు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఏం జరిగిందో అది తర్వాత చూద్దాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క యోధా దేశం మీదకి ఈ యొక్క ఆశ ఆ యొక్క రాజ్యం మీదకి కూషీలు అనే గండు వారు యుద్ధానికి వస్తారు. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఆశ భయపడలేదు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుడికి, తను నమ్ముకున్న దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేవుడికి ఎలా మొరపెడతాడు. అది ఎక్కడ రాయబడిందంటే 11-12 అధ్యాయం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడం నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యములను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైని
జయముందినియము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆశాయులను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారి పారిపోయింది. ఎప్పుడైతే ఆశా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, దేవుడికి ప్రార్థన చేయడం వల్ల ఆ యొక్క కూషీయులు ఆశా సైన్యం నుండి పారిపోయారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆశ ప్రార్థన చేశాడు. ఆ యొక్క ప్రార్థనలో ఏముందంటే విశ్వాసం ఉంది, అలాగే ధైర్యం కలిగి ప్రార్థన చేశాడు. ముందు భయపడలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి దేవునికి సర్వ సృష్టి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ యొక్క యుద్ధం నుండి ఆశకు విజయించాడు దేవుడు. అలాగే ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే, మన కష్టకాలంలో ఉన్నాం. ఈ యొక్క ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే ఎక్కడ చూసిన భయంకరంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ అనేక మంది చనిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి శ్రమలో క్రైస్తవులు ఏం చేయాలంటే ధైర్యం కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో ఆయన శ్రమ నుండి దేవుని మనల్ని విడిపిస్తాడు. ఆశ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ యొక్క యుద్ధం నుండి దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. ఆయన కూషీయులు అక్కడి నుండి పారిపోయారని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆశ దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడో ఆయన దేశం ఎన్ని సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలు. ఇది ఎక్కడ రాయబడిందంటే 2వ దినవృత్తాంతం 15:19 వచ్చింది. ఆశ ఏలుబడి 35 సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. అప్పుడు నెమ్మదిగా ఉండడమే కాకుండా యుద్ధాలు అనేది ఆయన దేశం మనకి రాలేదు. ఎందువల్ల అంటే ఆశ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, దేవుని విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఆయన దేశం 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. అంతేకాకుండా యుద్ధాలు అనేది ఆయన దేశం మనకి లేదు. అలాగే మన భారతదేశం చూసినట్లయితే ప్రతి క్రైస్తవుడు చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ శ్రమలు ఎదురవుతున్నాయి అనేక జీవితాలు. అలాంటి సందర్భంలో ఆశ వలె ధైర్యం కలిగి ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అలాగే తర్వాత ఈ యొక్క ఆశ మొదట్లో ఎలాగైతే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడో, చివరికి చూసినట్లయితే ఆశ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని నామం పక్కన పెట్టి, దేవుని యొక్క కట్టడాలను పక్కన పెట్టి కొంతమంది రాజుల మాట వినడం వల్ల దేవుని పక్కన పెట్టాడు. దేవుని పక్కన పెట్టడం వల్ల ఏమి జరిగిందో అనేది చూద్దాం. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు చూసినట్లయితే, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజు అయిన ఆశా ఎదుకు వచ్చి అతనితో ఇలా ప్రకటించిన, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటేనే సిరియా రాజు యొక్క సైన్యం నీ వశం నుండి తప్పించుకొని పోయిను. ఇక్కడ ఆశ దేవుని నామం పక్కన పెట్టడం వల్ల, దేవుని ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల దేవుడు ఒక ప్రవక్తను, ఆయన ప్రవక్త ఎవరంటే అనానిని ఆశ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే నీవు నీ దేవుడైన యెహోవాను పక్కన పెట్టేసావు, నువ్వు ఎందుకు అయితే సిరియా రాజును నమ్ముకుంటేవి, సిరియా రాజు ఎందుకు స్నేహం చేస్తున్నావు, దేవుడి నామం పక్కన పెడుతున్నావు, ఎలాగైతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని నీకు మతిపోయిందని హనాని మాట్లాడతాడు. ఆ యొక్క ఆశా రాజుతో చెప్తాడు. అయినప్పటికీ కూడా ఆశ దేవుని నామం పక్కన పెట్టి దేవునికి భయపడలేదు. చివరకు ఆయన ప్రవక్తను ఏం చేశారంటే కొట్టి బందీ గృహంలో వేస్తారు. అంతేకాకుండా తన యొక్క జనము, తన యొక్క సైన్యంలో కొంతమందిని బాధింపజేస్తాడు, హింసిస్తాడు. ఇదంతా చూసిన దేవుడు వదిలిపెట్టలేదు. ఏమంటాడంటే చూడండి 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచుంది. ఈ విషయం మందు నీకు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు
యుద్ధములే కలుగును అని అన్నాని ఆ యొక్క ఆశారాజుతో చెప్తాడు. ఎందువల్లంటే దేవునికి నామం పక్కన పెట్టడం వల్ల, దేవుని మొదట్లో ఉన్న విశ్వాసం లేకపోవడం వల్ల, మొదట్లో ఉన్న ప్రార్థన ఆశ జీవితంలో గడపర దినాలలో లేకపోవడం వల్ల తన యొక్క రాజ్యం పోగొట్టుకున్నాడు. చివరకు ఒక జబ్బు ఆ కూర్పు చేత మరణించాడు. ఇదంతా చూసినట్లయితే దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, ప్రతి క్రైస్తవు మొదట్లో ఉన్న విశ్వాసం కడపర దినాలలో క్రైస్తవ యొక్క జీవితాలలో ఉండడం లేదు. మొదట్లో ఉన్న ప్రార్థన ఆఖరి దినాలలో, కడపర దినాలలో ఉండడం లేదు. ఎప్పుడైతే ఆశ వల్ల నీకు జీవిస్తావో నీ యొక్క జీవితాలలో శ్రమలు ఎదురవుతాయి. ఒకవేళ నీ యొక్క జీవితాలలో శ్రమలు ఎదురవుతున్నప్పటికీ నువ్వేం చేయాలంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని దృష్టికి విధేయత కలిగి ఉండాలి. దేవుని యొక్క కట్టడాలను ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో దేవుడు ఆ యొక్క ప్రార్థనను దేవుడు వింటాడు, ఈ యొక్క శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడు. చూడండి, అలాగే చివరికి దేవుని నామం పక్కన పెట్టడం వల్ల తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. చివరికి అరికాల కింద ఒక పుండు వచ్చి మరణించింది. ఎక్కడ రాయబడిందంటే 12వ వచనం 11వ వచనం చదువుతుంది, అందులో కూడా శ్రద్ధగా వినండి. ఆశ తన ఏలుబడి 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొని ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాల వారికి ఏకదాటిగా యుద్ధాలు లేవు, సమాధానంగా ఆ యొక్క రాజ్యం. కానీ చివరికి చూసినట్లయితే 4 సంవత్సరంలోనే తన యొక్క రాజ్యం పోగొట్టుకున్నాడు. తాను సంపాదించిన డబ్బు మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దేవునికి పక్కన పెట్టడం వల్ల చివరికి మరణించాడు. అలాగే ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నది ఒకే ఒక మాట ఏమిటంటే, నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని విశ్వాసం కలిగి ఉంటే, దేవుని యొక్క కట్టడాలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినట్లయితే నీ యొక్క జీవితంలో దేవుడు అనేక ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. ఎప్పుడైతే ఆశ వలె దేవుని నామం పక్కన పెట్టి దేవుని యందు విశ్వాసం లేకుండా, భయం లేకుండా జీవించినట్లయితే ఆశ వలె ఒకరోజు నీవు మరణిస్తావు. దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆశకి. అదేంటంటే తన దగ్గరకు ఒక ప్రవక్తను పంపించాడు. చివరికి ఆ ప్రవక్త మాట కూడా ఆశ పట్టించుకోలేదు. అలాగే ప్రతి క్రైస్తవుడికి దేవుని నామం పక్కన పెట్టడం వల్ల, దేవుడికి విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు దేవుడు ప్రతి క్రైస్తవుడి దగ్గరికి ఒక్కరిని పంపిస్తారు. ఆ ఒక్కరు ఎవరంటే పాస్టర్ గారు. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అమ్మ బాబు నువ్వు చేసిన తప్పు మార్గంలో వెళ్తున్న, పాపపు మార్గంలో నువ్వు జీవిస్తున్నావు అని అన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తాడంటే దేవుని మాటను పక్కన పెట్టి, పాస్టర్ గారి మాటను పక్కన పెట్టి, దేవునికి మాటకు భయపడకుండా లోక ఆశలకు, లోకంలో ఉన్న ప్రతి దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నీకు జీవితాల్లో శ్రమలు, కష్టాలు ఎదుర్కొంటావు. ఒకవేళ దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆ యొక్క కష్టాల నుండి, ఆ యొక్క బాధ నుండి, ఆ యొక్క శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉంటావో, అప్పుడే దేవుడు నీ యొక్క కష్టాలను విడిపిస్తాడు. కానీ ప్రతి క్రైస్తవు ఏం చేస్తుందంటే దేవుని నామం పక్కన పెట్టి, పాస్టర్ గారి మాట పక్కన పెట్టి, పాస్టర్ గారికి ఏమొచ్చింది అలాగే అంటారులే అని పాస్టర్ గారి మాట, దేవుని మాట పక్కన పెట్టేస్తావు. ఎప్పుడైతే నువ్వు అలా పక్కన పెట్టావో అక్కడి నుండి నీకు జీవితాల్లో శాంతి, సమాధానం, నువ్వు పాపాల గుండా, శ్రమల గుండా ప్రయాణం చేస్తావు. కాబట్టి నువ్వు ఆశ వలె కాకుండా ఎలా జీవించాలంటే నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా ఎప్పుడైతే ఉంటావో
నీకు జీవితంలో శాంతిని, సమాధానం ద్వారా నువ్వు ప్రయాణం చేసి ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే దినాలు చాలా భయంకరమైన, మనం కడబడే దినాలలో ఉన్నాం. ఎక్కడ చూసిన శ్రమలు, ఎక్కడ చూసినా విచిత్రమైన తెగులు గుండా మనం వెళ్తున్నాం. కరోనా వైరస్, కరోనా వైరస్ ఇది ఒక్కటే కాదు, మళ్ళీ త్వరలో మరొక వైరస్ కూడా వస్తుందని న్యూస్ ఛానల్లో కూడా వస్తుంది. ఆ యొక్క దానికి ఆల్రెడీ పేరు కూడా పెట్టారు. ఆ యొక్క వైరస్ పేరు ఏంటంటే G1N1 అది G4N1H1 అనే వైరస్. ఈ యొక్క వైరస్ పందిల నుండి వస్తుంది. కాబట్టి ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఎలా ఉన్నామంటే భయభక్తులు కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవుని ప్రార్థన కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఈ యొక్క శ్రమల నుండి, ఈ యొక్క కష్టాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆశ జీవితంలో చూసినట్లయితే ఆశ దేవుని మాటను పక్కన పెట్టాడు. మొదట్లో చాలా భయభక్తులుగా ఉన్నాడు. దేవుని మాట అంటే ఎంతో భయం చూపించాడు. కానీ చివరికి తన యొక్క జీవితంలో కడపడ దినాలలో వచ్చినట్లయితే దేవుని నామం పక్కన పెట్టు ఆ యొక్క సిరియా రాజును నమ్ముకోవడం వల్ల తను చివరికి మరణించాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని నామం పక్కన పెట్టి లోక ఆశలు, లోకంలో పాపాలకు చోటు ఇవ్వడం వల్ల మనకి జీవితంలో అనేక కష్టాలు, అనేక శ్రమలకు లోనవుతుంది. కాబట్టి మనం సాతాను యొక్క మాట వినకుండా, ఎవరి మాట వినాలంటే దేవుని మాటను ఎప్పుడైతే వింటావో, పాపం నాకు చోటు ఇవ్వకుండా ఎప్పుడైతే దేవునికి చోటు ఇస్తావో నీకు జీవితాల్లో శాంతిని, సమాధానం పొందుకుంటావు. బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి శాపాలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తావో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించిన ఆశీర్వాదాలు నీకు జీవితంలో దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే దేవుని దృష్టికి చాలా విధేయత కలిగి, ఎప్పుడైతే మనం దేవుని దృష్టికి భయభక్తులు కలిగి జీవిస్తామో, దేవుని యొక్క కట్టడాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు మనను మనసారగా, నిండారుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం కూడా దేవునికి భయభక్తులు కలిగి ఈ యొక్క కడపడ దినాల్లో ప్రార్థన పూర్వకంగా ఉందాం, దేవునికే ప్రాధాన్యత ఇద్దాం. ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించినాక ఈ యొక్క మాటల ద్వారా ప్రతి క్రైస్తవుడు కూడా బలపరచబడాలని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించినాక అందరికీ నా దేవుడు గాడ్ బ్లెస్. ఆమేన్.